తో రెండో వన్డేలో భారత జట్టు తలపడబోతోంది. ఇప్పటికే సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. అదే ఊపులో రెండో మ్యాచ్ లోనూ ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఆడబోతోంది. ఆఫ్ఘాన్ కు మాత్రం ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. సిరీస్ లో నిలవాలంటే గెలవక తప్పని పరిస్థితిలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అయితే భారత జట్టు టార్గెట్ మొత్తం వన్డే వరల్డ్ కప్ మీదే ఉంటుందని ఇప్పటికే కెప్టెన్ శుభ్మన్ గిల్ చెప్పాడు. ఆఫ్ఘాన్ తో సిరీస్ లో అవసరమైతే బెంచ్ స్ట్రెంత్ ను పరీక్షిస్తామన్నాడు. సరైన కాంబినేషన్స్ కోసం ప్రయోగాలు చేస్తామన్నాడు. అందుకు తగినట్టే తొలి మ్యాచ్ లో హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్ కు టీమ్ మేనేజ్మెంట్ అవకాశాలిచ్చింది. ఇద్దరు కుర్రాళ్ళు అరంగేట్రంలోనే ఆకట్టుకున్నారు. ఫ్యూచర్ ఉన్న ప్లేయర్లుగా కితాబులు అందుకున్నారు. కుల్దీప్ యాదవ్ ను కాదని మరి టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని హర్ష్ దుబే వినియోగించుకున్నాడని మాజీలు ప్రశంసలు కురిపించారు. నిజానికి ఐపీఎల్లో కుల్దీప్ యాదవ్ ఇంపాక్ట్ చూపించలేదు. ఆ తర్వాత ఆఫ్ఘాన్ తో టెస్టులోనూ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఆఫ్ఘాన్ తో రెండో వన్డేలోనూ హర్ష్ దుబే కొనసాగడం ఖాయమనే అంచనాలున్నాయి. కానీ గత రికార్డుల ప్రకారం రెండో వన్డేలో కుల్దీప్ కు ఏమైనా అవకాశం ఇస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్ విభాగంలో ఒక మార్పు చేస్తే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. తొలి వన్డేలో రోహిత్ శర్మ మణికట్టుకు గాయమైంది. ఆ తర్వాత ఆటలో కొనసాగాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు శుభ్మన్ గిల్ తో సమన్వయం కుదరలేదు. రనౌట్ గా వెనుదిరిగాడు. అయితే ఐపీఎల్లోనూ రోహిత్ శర్మ ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొన్నాడు. కొన్ని మ్యాచ్ల్లో బరిలో దిగలేదు. రోహిత్ శర్మ విషయంలో రిస్క్ తీసుకోవద్దని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తే రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ హిట్ మ్యాన్ కు విశ్రాంతి దొరికితే యశస్వి జైస్వాల్ కు రూట్ క్లియర్ అయినట్టే. ఓపెనర్ గా శుభ్మన్ గిల్ తో కలిసి యశస్వి జైస్వాల్ బరిలో దిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత గత మ్యాచ్ లో మాదిరిగానే మూడో స్థానంలో ఈశాన్ కిషన్, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బరిలో దిగుతారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తాడనడంలో డౌట్ లేదు. పరిస్థితులను బట్టి నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ కు వెళ్తారు. ఇక యంగ్ పేసర్ హర్షదీప్ కొనసాగినా ప్రసిద్ధ కృష్ణ ప్లేస్ లో ప్రిన్స్ యాదవ్ ఆడే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.